ఛానల్. ఈరోజు వీడియో టైలరింగ్ బేసిక్స్ ఎలాగ నేను మీకు చూపిస్తానండి. చాలామందికి టైలరింగ్ వచ్చి కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి. అటువంటి వాళ్ళకి బేసిక్స్ అనేది సరిగ్గా రావు కదండి. అటువంటి వాళ్ళకి కానీ బిగినర్స్ కానీ కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అండి బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ కదా. టైలరింగ్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది బేసిక్స్ ఏనండి. ఇలాంటి బేసిక్స్ మాత్రం మనకి రాకపోతే టైలరింగ్ నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఫస్ట్ ఈ రోజు నుంచి మీకు టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు బేసిక్స్ ఎలాగనేది టైలరింగ్లో నేను మీకు ఈరోజు వీడియో చేసి చూపిస్తానండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ దారం మిషన్ పెట్టుకుందామండి. పెట్టుకొని దారం చివరిని తీసేసుకొని బాబిన్లోకి ఎక్కించుకుందామా. ఒక 5 టర్న్స్ తిప్పేసి ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్ని బాబిన్ హోల్లో పెట్టుకోవాలి. దారం అనేది చివరి అనేది మన వైపు ఉండేటట్లు చూసుకోండి. చక్రం తిప్పేటప్పుడు మిషన్ తిప్పేటప్పుడు చక్రం మన వైపు తిరగాలండి. బ్యాక్ తిరిగితే దారం అనేది తెగిపోద్ది. ఇప్పుడు టైట్గా లాగి పట్టుకోవాలండి. దారం బాబిన్లోకి ఎక్కించేటప్పుడు టైట్గా లాగి పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫుల్ అయింది. ఇప్పుడు బుట్ట ఉంది కదండి, బుట్టలోన బాబిన్ పెట్టుకోవాలండి. దారం మన వైపు ఉండేటట్లు లాగి పెట్టుకోవాలి. ఇప్పుడు బుట్ట చూసారా, హోల్లోకి ఈ హోల్ వెళ్ళేటట్లు చూసుకోవాలండి. దాంట్లోకి ఈ హోల్ ఫిట్ అవ్వాలి, చూసుకొని పెట్టండి. ఇప్పుడు ఈ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందండి, ఆ గ్యాప్లో నుంచి లోపలికి లాగేసి చిన్న ప్లేట్ లాంటిది ఉంటుంది పల్చటిది, ఆ ప్లేట్ కింద నుంచి ముందుకు తీసుకురావాలండి. ముందు మరి కొంచెం పెద్ద హోల్ ఉంటుంది, ఆ హోల్ బయటికి తీసుకురావాలి. ఒకవేళ మీకు దారం లూజ్గా అనిపించింది అనుకోండి, ఆ ప్లేట్ కింద ఏదైనా దారపు పోగులు ఉంటాయేమో చూసుకోండి. ఆ స్క్రూ ఉంటుంది అక్కడ, ఆ స్క్రూ తీస్తే ఆ దారపు పోగులు వచ్చేస్తాయి. మళ్ళీ స్క్రూ టైట్ బిగించేసి దారం మన వైపు ఉండేటట్లు లాక్కోవాలండి టైట్గా. నెక్స్ట్ వచ్చేసి మోటార్ ఉంటుంది కదండి, మోటార్కి మిషన్కి బెల్ట్ పెట్టేటప్పుడు ఏంటంటే ఆ మిషన్ కొంచెం పైకి ఎత్తేసి బెల్ట్ పెట్టాలండి. చూసారా, మనం కాలుతో ప్రెస్ చేస్తూ ఉంటేనే అవుతుంటుంది. ఇప్పుడు ఆయిల్ చేసుకుందామండి. ఆయిలింగ్ చేయాలి మిషన్కి. మనకి హోల్స్ కనిపిస్తుంటాయి, మిషన్ ఎత్తి చేయవలసిన అవసరం లేదు. పైనుంచి హోల్స్ కనిపిస్తుంటాయి. ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిలో మీరు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తూ వర్క్ చేయాలి. మినిమం 2 డేస్ 3 డేస్కి ఒకసారి అయినా ఆయిలింగ్ చేయాలండి. ఇలా చేస్తే మిషన్ పార్ట్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి, లేదంటే గట్టిగా పట్టేస్తుంటాయి. అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లోపల దారపు పొగలు కానీ క్లాతులు కానీ డస్ట్ ఇటువంటిది ఉండిపోద్ది. అందుకు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి. ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్లో అన్ని హోల్స్లోనూ ఆయిలింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఆయిలింగ్ చేసుకోండి. సూదిపై పెడితే కిందకి వెళ్తుందండి. ఆయిల్ అనేది సూదిపై వేస్తే కిందకి దిగుతుంది. ఇప్పుడు బుట్ట చూసారా మీద ఉంది కదా, దాన్ని ఎత్తేసి పట్టుకోవాలి. అది మనకి గోరు పైకి రావాలి. దాని కింద మనం వేణి పెట్టుకోవాలి. వేణి పెట్టేశాక ఇప్పుడు మిషన్ పైకి ఎత్తేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అందులో ఇప్పుడు ఒక పుల్లలా వచ్చింది కదా, ఆ పుల్లలో నుంచి మన బుట్ట హోల్ ఉంది కదా, బాబిన్ బుట్ట అటాచ్ చేసాము, ఆ హోల్ అనేది ఆ పుల్లలోకి ఫిట్ అవ్వాలండి. చూస్తున్నా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పెట్టుకోండి. పెట్టేటప్పుడు మనకి చిన్న సౌండ్ వస్తుంది టిక్మని, అప్పుడు ఫిట్ అయిపోయినట్లే. ఇప్పుడు దారం ఎక్కించుకోవాలి. చూసారా, ఫస్ట్ ఒక 3 హోల్స్ ఉంటే అందులో ఒక హోల్లో ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ టర్నింగ్ ఈ చక్రం ఉంది కదా, దీంట్లో మధ్యలో నుంచి తీయాలండి. పైన కింద 2 చక్రాలు ఉంటాయి, ఆ 2 చక్రాల మధ్యలో నుంచి దారం పైకి లాగుతూ టైట్గా చూసుకోవాలి. ఇప్పుడు పైన పుల్ల ఉంది కదా, ఆ పుల్ల లోపల నుంచి ఇప్పుడు చూపిసి పెడుతున్నాను కదండి, అందులో ఒక హోల్లో పెట్టుకోవాలి దారము. ఇప్పుడు దీంట్లో పెట్టుకొని సూదిలో ఎక్కించుకోవాలండి. ఫస్ట్ దాంట్లో పెట్టి తర్వాత దీంట్లో పెట్టేసి ఈ పుల్ల మధ్యలో నుంచి చుట్టూ తీసుకొచ్చి ఈ పుల్ల మధ్యలో నుంచి ఆ పైనకి పెట్టుకోవాలండి. ఆ పైనకి పెట్టుకొని లాస్ట్లో
దానికి పెట్టేసి కింద సూదిలోకి ఎక్కించుకోవాలి. సూదిలో నుంచి దారం మనం లెఫ్ట్ నుంచి ఎక్కించుకోవాలండి. లెఫ్ట్ వైపు నుంచి హోల్ ఉంటుంది, లెఫ్ట్ వైపు నుంచి ఎక్కించి రైట్కి తీయాలి. ఇప్పుడు చూస్తున్నారా, చిన్న ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ తీసుకొని ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని చేత్తో మోటార్ని ప్రెస్ చేస్తున్నాను చూసారా, అలా ప్రెస్ చేస్తూ కాలుతో మీరు ప్రెస్ చేస్తూ కుట్టుకోవాలనండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, బాగా అబ్జర్వ్ చేయండి. మోటార్ చేతితో చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా కాలుతో ప్రెస్ చేస్తూ కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం సర్కిల్ గీసాను చూసారండి, సర్కిల్ ఎమ్మడం మీరు కుట్టు వేసుకోవడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఇలా మీరు చూసారా ఎలా వీడియోలో చూపిస్తానో అలాగా సర్కిల్ పైనుంచి మీరు టర్న్ తిప్పుతూ బాదం ఎత్తుతూ మీరు కుట్టు వేసుకోవాలండి. ఇలా మీరు రోజు ఒక 10-15 మినిట్స్ ఇలా ప్రాక్టీస్ చేశారంటే మీకు కుట్టు వేయడం, ఒకే లైన్లో కుట్టు వేయడం మీకు వచ్చేస్తుందండి. కుట్టు అనేది లెవెల్గా వేయడం ఫస్ట్ నేర్చుకోవాలండి. అందుకే ప్రతిరోజు ఒక 10-15 మినిట్స్ మీరు ఇలా ప్రాక్టీస్ అవ్వండి. చాలా ఈజీగా మీరు కూడా కుట్టుకోగలరు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.